మన నాయకుల మెంటాలిటీలు దాని కింద వాళ్ళ కింద ఉండేటువంటి ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నాయకుల యొక్క మెంటాలిటీలు ఎంత చండాలంగా తయారయ్యాయంటే, ఎవరికైనా జగన్‌కైనా, పవన్ కళ్యాణ్‌కైనా, చంద్రబాబుకైనా ఎట్లా తయారయ్యాయంటే, అధికారం మా చేతిలో ఉంటే చాలు. మేము ఏమైనా చేసేస్తాము. మాకంటూ అడ్డు, అదుపు లేదు. మమ్మల్ని ఆపేవాడే లేడు అనేటువంటి మెంటాలిటీ టాప్‌లో ఉండే నాయకులకి జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కి ఉంటుంది. అది నెమ్మది నెమ్మదిగా ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి వర్గాలకు కూడా చక్కగా అందుకుంటుంది ఆ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణుల్లో. దాని పర్యవసానాలే ఈరోజు తెలుగుదేశం పార్టీ భారీ గెలుపు వల్ల వస్తున్నటువంటి దారుణాలు. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు సర్వనాశనం చేయడం, ధ్వంసం చేయడం, లేకపోతే వైసీపీకి సంబంధించిన వాళ్ళ మీద దాడులు చేయడం. 2019లో కూడా అంతే. వైసీపీ ఏం తక్కువ కాదు. వైసీపీ కూడా అప్పుడు గెలవగానే తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాడులు చేయడం, ఇవన్నీ కూడా రకరకాల పనికిమాలిన పనులన్నీ చేసింది. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అది రివర్స్ లో వాళ్ళ మీద పగ తీర్చుకోవడం 2014లో కూడా చేశారు తెలుగుదేశం వాళ్ళు. సో ఎవ్వరు ఎక్కడ తక్కువ కాదు. అందరూ కూడా దొంగలే, అందరూ కూడా వర్స్ట్ ఫెలోస్ తయారయ్యారు. సో రీసెంట్ గా ఈ డెక్కన్ క్రానికల్ ఆఫీస్ మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో నేషనల్ వైడ్ చాలా పెద్ద ఇష్యూ అయింది. నిజానికి డెక్కన్ క్రానికల్ అనేది అసలు పెద్ద సంస్థ ఏమీ కాదు. అసలు ఆ పేపర్ ఎవడో చదవడు. కానీ దాన్ని పట్టుకుని ఈ వైసీపీకి సంబంధించినటువంటి మీడియా ఛానల్స్ ఎక్కువగా దాన్ని స్ప్రెడ్ చేస్తున్నటువంటి కోపంతో దాన్ని ఎట్లా కండెమ్ చేయాలో తెలియక వీళ్ళు చేసినటువంటి ఒక పనికి మాలిన దుశ్చర్య కింద దాన్ని చెప్పుకోవచ్చు. ఈ ఈ అతి ఏదైతే ఉందో ఈ అతి అతి ఒకటి అతి చేయడం అంటే ఓవర్ గా రియాక్ట్ అవ్వడం ప్రతిదానికి, ఆ రియాక్షన్ లో వైలెన్స్ చూపించడం. ఇదే కూటమి కొంప ముంచబోతుంది అనేది నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే ఇదే అతి ఇదే వైలెన్స్ వైసీపీ కొంప ముంచింది. వాళ్ళు సరిగ్గా చేయట్లేదని, వాళ్ళు దాడులు చేస్తున్నారని, వాళ్ళు అంత వరస్ట్ గా ప్రవర్తిస్తున్నారని కదా మీ కోటేసి జనాలు గెలిపించారు. కానీ గతంలో మరి ఇంత వరస్ట్ గా వాళ్ళు కూడా చేయలేదే. ఎందుకు ఇట్లా ఒక పత్రికా ఆఫీస్ మీదకి వెళ్ళి దాడి చేయడం ఏంటి? అసలు నిప్పు పెట్టేశారు, ఫర్నిచర్ అంతా ధ్వంసం చేశారు, పూలకొండలు బదులు కొట్టారు. అక్కడ ఉన్నటువంటి ఫీమేల్స్ ఉంటే ఆఫీస్ లో వాళ్ళని ఇచ్చినట్టు బూతులు తిట్టారు. అద్దాలు అద్దాలు ఉంటాయి కదా ఆఫీస్ కి, అద్దాల మీద రాళ్ళు వేసి కొట్టారు. మనుషులా పశువులా? అసలు ఏ పార్టీ అయితే ఏంటి, ఎవడు అధికారంలో ఉంటే ఏంటి? బేసిక్ సెన్స్ ఉండదు కనీసం. సరే, ఆడేదో తప్పు రాశాడు వైజాగ్ ప్రైవేట్ గారిని గురించి, మీకు నచ్చలేదు, కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెట్టండి. శ్రీభర్త శుభ్రంగా ప్రెస్ మీట్ పెట్టలేదు ఆయన ఎంపీ? ఆయనతో ప్రెస్ మీట్ పెట్టించండి, కండెమ్ చేయండి. వెళ్ళి దాడులు చేసేయడం ఏంటి? లేదు వైసీపీకి డెక్కన్ క్రానికల్కి ఏవో బంధాలు ఉంటే ఉన్నాయి, మీకు లేవా? తెలుగుదేశం పార్టీకి పాపం ఎవ్వరితో అనుబంధాలు లేవా? ఏబిఎన్ వాళ్ళు ఎప్పుడు ఫేక్ న్యూస్లు రాయలేదా? మీరు సపోర్ట్ చేసే టీవీ 5 రాయలేదా? మీ ఈనాడు రాయలేదా? మీ ఆంధ్రజ్యోతి రాయలేదా? ఇది మూర్ఖపు ఆలోచనలో, ఇది మనల్ని ఒక వికృత మనస్తత్వం వైపు తీసుకెళ్తున్నాయి. వీటి వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. దీన్ని అర్థం చేసుకోవాలి ప్రజలైనా సరే. అలా ఆ డెక్కన్ క్రానికల్ మీద ఆఫీస్ మీద దాడి చేసిన టీడీపీ వాళ్ళైనా, వైసీపీ వాళ్ళైనా, ఆ ఆఫీస్ చేయించుకున్న దాడి డెక్కన్ క్రానికల్దైనా, సాక్షిదైనా, టీవీ 5 అయినా రియాక్షన్ ఇదే మనం. ఆలోచించి ముందుకెళ్ళాలి. లేదంటే ఖచ్చితంగా కూటమికి చాలా పెద్ద డేంజర్ అవుతుంది.